Greetings in the name of our Lord, Savior, Jesus Christ. This is an opportunity given by the God, and also I thank to Reverend P. Devadas garu, Reverend Nani Babu garu, Reverend Kiran Paul garu. It's a great privilege to speak before a big congregation, and wise people unnaru, Sunday school నడిపించే వాళ్ళు ఉన్నారు. దే హ్యావ్ గుడ్ అక్వైంటెన్స్ విత్ స్క్రిప్చర్స్, అంటే దైవవాక్యంతో సంబంధం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ టు మెడిటేట్ విత్ యూ ఇన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్. మనకిచ్చిన ఈ టెక్స్ట్ మెసేజ్ ఏమి ఇచ్చారంటే, యెషయతోటి సమూయేలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అంతవరకే ఇచ్చాడు. మీ కుమారులందరూ ఉన్నారా అన్నప్పుడు ఆయన ఆ ముందు కంటెస్ట్ నేను చెప్పట్లేదు, వెనక ఆ 3 వచనాల్లో విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుంటూ తర్వాత వెనక్కి ముందుకు వెళదాం. ఆయన కొద్దిసేపు ఆగి, కడపటివాడు ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు అని చెప్పడం జరిగింది ఇక్కడ వాక్యంలో. తరువాత ఆయన పిలవనంపమని 12వ వచనంలో పిలవనంపమని చెప్పాడు. అంటే ఆయన కుమారులందరూ ఉన్నారు, ఇంకొక కుమారుడు ఉన్నాడని చెప్పాడు. అక్కడ కొద్ది కాంట్రవర్సీ ఉంది. తరువాత ఆయన పిలవనంపమన్నాడు. ఎందుకంటే దేవుడు సమూయేలుని పంపించాడు ఒక మిషన్ కోసం, ఒక పని కోసం, ఒక అసైన్మెంట్ అప్పచెప్పాడు దేవుడు. ఆ అసైన్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాడు ఇక్కడికి, యెషయా దగ్గరికి. ఆ కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. ఆయన పిలవనంపండి, ఆయన వచ్చే వరకు మేము ఇక్కడ కూర్చుంటామని తెలుగు బైబిల్లో రాశాడు, కానీ వీ విల్ నాట్ సిట్ అంటిల్ హీ కమ్స్, అతను వచ్చే వరకు మేము కూర్చోమని ఇంగ్లీష్ బైబిల్లో రాసింది. కాబట్టి వాళ్ళు వచ్చే వరకు మేము కూర్చుంటామన్నప్పుడు, ఆ పిలవనంపినప్పుడు వచ్చినప్పుడు అతను ఎర్రనివాడు, చక్కనైన నేత్రములు గలవాడు, అలానే సుందరుడు. ఆయన చూచిన వెంటనే నేను కోరుకున్నవాడు ఇతడే అనే మాట అక్కడ మాట్లాడటం జరిగింది. వెంటనే యెహోవా దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడంటే మాట, మీరు వెంటనే లేచి తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించమని చెప్పాడు. అభిషేకించిన తర్వాత పరిశుద్ధాత్మ బలముగా ఆయన మీదకి రావటం ఈ 3 వాక్యాల్లో మనకు కనబడతా ఉంది. అయితే ఈ 3 సెంటెన్సెస్ చూసిన తర్వాత, ఈ టెక్స్ట్ మెసేజ్ చూసిన తర్వాత కొద్దిగా ముందుకు వెళితే మనకు కొంత స్టోరీ దీనికి అర్థమవుతుంది. ముందు న్యాయాధిపతుల గ్రంథం చూసినప్పుడు, న్యాయాధిపతులు ఇశ్రాయేల్ దేశాన్ని 350 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 350 సంవత్సరాలు కూడా మరి దేవునికి అవిధేయతగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అయితే దానిలో మరి ఒత్నియేలు, దెబోరా, తర్వాత గిడియోను, ఈ 3 ప్రముఖంగా మనకు కనబడుతూ ఉంటారు. ఈ ముగ్గురు ప్రముఖమైన న్యాయవాదులుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు, స్టేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు, హెల్మ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన దానిలో కూడా ఉన్నారు. ఆ తరువాత లాస్ట్ ప్రవక్త ఎవరు అంటే సమూయేలు. వీళ్ళ పరిపాలన చేసేటప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం కోరుకున్నారంటే, మాకు ఒక రాజు కావాలి. అమాలేకీయులకున్నారు, ఫిలిస్టీయులకున్నారు, లేదా ఇంకా ఇతర జాతులకున్నారు, కానీ మాకు రాజు లేడు కదా, మాకు రాజు ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు. ఇది దేవుని కోరుకున్నది కాదు. దిస్ ఈజ్ నాట్ ప్రపోజ్డ్ బై ద గాడ్, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ద పీపుల్. ప్రజల చేత ఎన్నుకోబడినవాడు, అంటే ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఆయన్ని అభిషేకం చేసి సమూయేలు భక్తుడు అభిషేకం చేశాడు. అప్పటి వరకు ఎందుకు కోరుకున్నారనంటే, సమూయేలు భక్తుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నన్ను రిజెక్ట్ చేస్తున్నాను, నన్ను విసర్జించారని చెప్పి అడిగినప్పుడు, నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించారు, యెహోవా దేవుని విసర్జించారు వాళ్ళు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఆ తరువాత ఆయన రాజుగా కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. అమాలేకీయుల మీద యుద్ధం చేసి అమాలేకీయులందరినీ కూడా సర్వనాశనం చేసేయండి. ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ద డీటెయిల్స్. ఆ అమాలేకీయులు చంపేటప్పుడు వాళ్ళ పశువులను కానీ, జంతువులను కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇన్మూవబుల్ ప్రాపర్టీ కానీ, మూవబుల్ ప్రాపర్టీ కానీ దేన్ని కూడా స్పేర్ చేయకుండా మొత్తాన్ని కూడా నాశనం చేయమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే
ఆయన యుద్ధం చేసేటప్పుడు మన అడ్మినిస్ట్రేషన్లో కూడా ఒమిషన్స్ అండ్ కమిషన్స్, చెయ్యకూడనివి చెయ్యవలసినవి. ఆయన చెయ్యవలసింది చేయలేదు, చెయ్యకూడదు చేశాడు. ఏంది చేశాడు చేయకూడదంటే, ఎవరైతే అమాలేకీయులు చంపమన్నాడో వాళ్ళని అందరిని చంపేశాడు. కానీ చంపి అగాగు రాజును బయటికి తీసుకొచ్చుకున్నాడు, ఆయన ఎమ్మడ పెట్టుకొని తెచ్చుకున్నాడు. అలానే ఆయన ఏ జంతువులనైతే పశువులనైతే వధించమన్నాడో ఆ పశువుల్ని ఫ్యాట్ అని అంటే బాగా బలిసినవి, కొవ్వు పట్టిన వాటన్నిటి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇది సమూయేలు భక్తుడు వార్న్ చేశాడు. ఇది మంచిది కాదు, దేవుని ఆజ్ఞకి నువ్వు వ్యతిరేక చేసావు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుందని చెప్పేసి వార్న్ చేయటం కూడా జరిగింది. అయితే దేవుడు వాగ్ని చేసిన తర్వాత ఆయన సమర్థించుకోవడం ప్రారంభించాడు. అప్పుడు యెహోవా దేవుడు, ఇది ఇప్పుడు సందర్భం వస్తుంది, యెహోవా దేవుడు ఇతని రాజుగా ఉండటం ఇష్టం లేక మరి ఒక రాజుని, సక్సెసర్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో సమూయేలు భక్తుడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇతను ఏమాత్రం కూడా ఉండటానికి వీల్లేదు, ఇతను ఆజ్ఞ మీరాడు, అవిధేయత చేశాడు కాబట్టి ఈయన ఉండటానికి వీల్లేదని చెప్పి ఆలోచన చేస్తూ మరి ఒకళ్ళని ఎలక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ మొదట 16వ అధ్యాయం మొదట్లో, అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించి సౌలు గూర్చి, నువ్వు ఎంతకాలం, ఆయన సౌలు గూర్చి దుఃఖపడుతున్నాడు, ఎందుకంటే ఆయన అప్పుడు దాకా రాజుగా ఉన్నాడు, కొన్ని యుద్ధాలు చేశాడు. మరి యుద్ధాలు చేసిన తర్వాత ఆయనతో ఒక ఇంటిమసీ ఏర్పడింది. అయితే ఆయన దిగులు పడుతున్నాడు. నువ్వు దిగులు చెందబాకాయా, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, నేను విసర్జించాను కాబట్టి అతను ఏమాత్రం కూడా ఈ విల్ నాట్ కంటిన్యూ యాజ్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, కాబట్టి ఆయన మాత్రం మీరు ఉండటానికి వీల్లేదు. నేను ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. ఆ అసైన్మెంట్ ఏంటంటే, యెషయా అనే ఆయన బెత్లెహేంలో ఉన్నాడు, ఆయన కుమారుల్లో ఒకని రాజుగా చేయడానికి నిర్ణయించుకున్నాను, నువ్వు యెషయా బెత్లెహేం వెళ్ళమని అన్నాడు. ఈ బెత్లెహేం అనే గ్రామం మొట్టమొదట ఆదికాండం 30వ అధ్యాయం 19వ వచనంలో యాకోబు రాహేలు చనిపోయిన తర్వాత ఆమెను సమాధి చేయటానికి 19వ వచనంలో ఆయన ఎప్రసాద్ నుంచి బేతేలుకి వెళ్ళే మార్గంలో చేయటం ఫస్ట్ సారి రిఫర్ చేయబడింది. రెండోసారి మరి బేతేలు గురించి రిఫర్ చేసింది ఎక్కడంటే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు వర్తం చేశాడు. అలానే 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ప్రస్తావించాడు. ఇది థర్డ్ టైం. నెక్స్ట్ యెషయా కుమారుల్లో ఒక కుమారుని చేసుకోమని అన్నాడు. అసలు ఎందుకు? దిస్ ఈజ్ ఎ మేనిఫెస్టో ప్రిపేర్డ్ బై ద గాడ్. అంటే ఇప్పుడు మన పొలిటికల్ పార్టీస్ చాలామంది కూడా మేనిఫెస్టో ఇస్తారు ఎలక్షన్ ముందు. ఆ ఎలక్షన్ ముందు ఏం చేస్తారంటే 5 ఇయర్స్లో మనం ఏం చేయబోతున్నాం, ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం క్రోడీకరించి ఖచ్చితంగా ఈ చేస్తామని ప్రజల ముందు పెడతాడు. అట్లనే యెహోవా దేవుడు ఇక్కడ ఒక ప్రణాళిక తయారు చేశాడు. ఆయన ఏ ప్రణాళిక తయారు చేశాడంటే దావీదు వంశం నుంచి ఒక తీసుకురావాలని. అందుకనే 16-20 ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ వచనంలో ఏముందంటే, ఐ ఆమ్ ది రూట్ అండ్ ది డిసిడెంట్స్ ఆఫ్ డేవిడ్. దావీదు సంతానాన్ని నేను తీసుకొస్తాను, ఆయన వేరు చిగురుగా ఉంటానని చెప్పేసి యెహోవా దేవుడు మాట్లాడటం జరిగింది. ఆ తరువాత ఆయన ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన అప్పుడు వచ్చి అడిగాడు. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత అప్పుడు సమూయేలు భక్తుడు ఈ వీళ్ళందరినీ పిలవనంపాడు. ఆయన కొద్దిగా భయపడ్డాడు, ఎందుకంటే సౌలు కింగ్గా ఉన్నప్పుడు మరొక రాజును పెడితే ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఒక ఆధిపత్యం చేసేటప్పుడు అదే ఆధిపత్యాన్ని ఇంకొకరు చేసి అప్పచెప్తా ఉంటే, ఇక్కడ చేస్తున్న ఆధిపత్యం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక కోపానికి, ఒక అసూయకి గురవుతారు. అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి భయపడ్డాడు. నువ్వు భయపడద్దు, నేనున్నా నీకు తోడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా అప్పటి వరకు మరి సమూయేలు భక్తుడు ఏం చేశాడు? సమూయేలు భక్తుడు ప్రవక్తగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ఈ వాజ్ అట్ ద హెల్మ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, పరిపాలకుడిగా ఉన్నాడు. ఆ 3 పనులు ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పనులు చేస్తూ ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు. సౌల్ ఈజ్ రిజెక్టెడ్, డేవిడ్ ఈజ్ గోయింగ్ టు బి ఎలక్టెడ్. ఇక్కడ జరుగుతుంది. సౌల్ ఈజ్ రిజెక్టెడ్, ఈ సమూయేల్ ఈజ్ రిటైర్డ్, అండ్ ఏజ్ అడ్వాన్స్ అయింది కాబట్టి ఆయన దావీదుని రాజుగా ఎన్నుకోవాలని ఆయన మనసులో ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయలే. ఆ కుమారులందరినీ పిలిపించాడు. మొట్టమొదటిసారి ఏలీయాబుని చూసినప్పుడు ఏమనుకున్నా అంటే, చాలా మరి సౌల్లాగా చాలా ఎత్తు, స్పరద్రూపి, మంచి పర్సనాలిటీ ఉన్నాడు, ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్సనాలిటీ, ఈజ్ ఫిట్ ఫర్ దిస్ కింగ్ అని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. ఆయన అనుకోగానే దేవుడు ఏమన్నాడంటే, ఈజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్. అంటే ప్రుడెంట్ మ్యాన్ అంటే వివేకం గలవాడే తడబడ్డాడు. ఆయన ఆకారం రూపు చూసి ఈయన ఉండాలనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను పై ఆకారం చూసి లక్ష్య పెట్టను,
మనుషుల యొక్క హృదయాంతరంగంలో చూస్తానని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడటం జరిగింది. మనం కూడా ఒక్కొక్కసారి తడబాటు పడుతూ ఉంటాం. మనిషి పర్సనాలిటీని చూసి, వ్యక్తిని చూసి చాలా బాగున్నాడు, చాలా ఇదిగా ఉన్నాడు అనుకుంటాం. బట్ వాళ్ళ హృదయంలోకి వెళ్ళి చూసినప్పుడు, వాళ్ళ హృదయంలోకి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు, వాళ్ళ హృదయ అంతరంగంలో ఎటువంటి చెడు ఉన్నది, ఎటువంటి మలినం ఉన్నది అనేది మనకి బాహాటంగా తెలియదు. వాళ్ళతోటి పరిచయం ఉండి కొంతకాలం ఉండి నష్టపోతే తప్ప తెలియదు. అందుకని దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, పై రూపాన్ని చూసి నేను మాత్రం మీకులాగా మనుషుల్లాగా లక్ష్య పెట్టను, నేను అంతరంగంలో ఉన్న రూపాన్ని చూస్తానని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో మరి ఈ ఇంతమంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులు 7 మంది ప్రవేశించి ప్రతి వాళ్ళని కూడా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎంతమంది ఈయనేమో 7 ప్రవేశపెట్టాడు, మరి ఇంక కుమారులు లేరు. దేవుడేమో యెషై కుమారుని సెలెక్ట్ చేస్తానని చెప్పాడు, 7 రిజెక్ట్ చేసేసాడు. మరి 8 ఇంకెవరు ఉన్నారని అనుకున్నప్పుడు అప్పుడు చెప్తాడు, ఆయన గొర్రెల కాపరయ్యా, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, నువ్వు పిలిపించమంటున్నావు కాబట్టి పిలిపిస్తానని చెప్పాడు. ఎందుకు గొర్రెలు కాసుకుంటున్నాడు? ఎందుకు గొర్రెలు కాసుకుంటున్నాడు? ఎందుకంటే మీరు ఒక చిన్న స్టోరీ ఇక్కడ చెప్పాలి, ఉపమానం. ఎందుకంటే ఇది బైబిల్లో రిలీజ్ లేదు. నిజాబెత్ అని ఆయన, ఆమె యొక్క తండ్రి, ఎవరు తల్లి? దావీదు గారి తల్లి. ఇవన్నీ కూడా బైబిల్లో రాసలేదు. ఇవన్నీ కూడా మరి తోరా గ్రంథం, అంటే ఇశ్రాయేల్ గ్రంథంలో తోరా గ్రంథం ఉంది. తోరానికి ఇంటర్ప్రిట్ చేయడానికి, వ్యాఖ్యానాలు చేయడానికి టల్మాడ్ అనే గ్రంథాలు ఉన్నాయి. ఆ టల్మాడ్ అనే గ్రంథంలో వీళ్ళ గురించి ప్రత్యేకంగా రాశారు, నిజాబెత్ గురించి రాశారు. అంటే దావీదు తల్లి గురించి క్లియర్గా చెప్పాడు. దావీదు తల్లి యెషయా భార్య. ఆమె ఆ యెషయా ఆయన ఆ రోజుల్లో మరి మన సన్హెద్రి అని మీకు అందరికి తెలిసే ఉంటుంది, మీ అందరు వింటారు, మీకు అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది. యేసుక్రీస్తు కాలంలో ఆయన సిలువ వేయటానికి సన్హెద్రి అనే పెద్దల సభ ఉండేది. ఇస్ ఏ టెంపుల్ కోర్ట్. ఆ కోర్టు హయ్యెస్ట్ కోర్ట్ అనమాట. ఆ కోర్టు నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరగాల్సిందే. అట్లాంటి కోర్టుకి ఈయన ప్రధాన వ్యక్తిగా ఉన్నాడు. మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, చాలా ధనం గల్లవాడు, చాలా గొప్పవాడు, ప్రజల్లో చాలా వెయిట్ ఉంది, చాలా ఘనత వహించిన వాడు. మరి అంత గ్రహించిన వాడు అన్నప్పుడు న్యాచురల్గా ఆయన పక్కన ఒక 70 మంది సభ్యులు ఉంటారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారో అప్పుడు కూడా అంతే. సన్హెద్రి సభలో ఏ విధంగా ఉన్నారో అలానే ఈ సభలో కూడా ఉన్నారు. అయితే సహజంగా మనిషి ఎదిగేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి కొంత అసూయ కలగటం, ద్వేషం కలగటం జరుగుతూ ఉంటుంది. అదే నేచర్ అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారు, ఈయన యోధా ధర్మశాస్త్ర ప్రకారం ఈయన ఈ పొజిషన్లో ఉండటానికి వీల్లేదు, కానీ ఒక ఆరోపణ తీసుకొచ్చారు. ఈ ఆరోపణ తీసుకొచ్చినప్పుడు ఆయన విని దీన్ని సమర్థించుకోవాలన్న ఉద్దేశంతో నిజాబెత్ దగ్గరికి వెళ్ళి ఆమెతోటి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఇది జరిగింది అని చెప్పిన తర్వాత ఆమె కూడా కన్విన్స్ అయ్యి ఆమె అదే యెషయా ఆమెను విడనాడి యూదు భక్తులు, ఎందుకంటే యోధా మతస్థులో ఉన్న వాళ్ళని, యోధా జాతిలో ఉన్న వాళ్ళని చేసుకోవాలని చెప్పాడు. ఇంకొక డిఫెక్ట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే రూతు మోయాబురాలు, రూతు వంశం నుంచి బోయాజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఓబేదు నుంచి వచ్చిన వాళ్ళు యెషయా. కాబట్టి ఈ క్రమంలో కూడా కొంత పరిశుద్ధత లేదనే అభిప్రాయం వాళ్ళలో ఉన్నది. అయితే ఇమీడియట్గా ఈయన భార్య కాబట్టి ఈయన భార్యని ప్రశ్నిస్తున్నారు, నీకు ఈ విషయం ఉంది కదా, ఎట్లా చేయాలని అనుకున్నప్పుడు ఆయన భార్యను విడనాడి యూదామతంలో ఉన్న స్త్రీని వివాహం చేసుకొని, అయితే ఆమెను విడనాటం ఒక రకంగా ఇష్టం లేక ఆమె సేవకురాలుగా ఆమెను పెట్టుకున్నాడు. ఈ సందర్భంలో మా అందరికీ తెలుసు, యాకోబు రాహేలు లేయాతోటి ఏ విధంగా జరిగిందో ఆ విధంగా రహస్యంగా ఒకసారి కూడిక జరగడం జరిగింది. ఆమె గర్భం ధరించింది. ఆ గర్భం ధరించినప్పుడు మరి యజమానుడికి ఈమెకి సంబంధం లేనప్పుడు మరి ఈ సంబంధం ఎలా వచ్చిందని చెప్పేసి ముందు పుట్టిన ఆ 7 వ్యక్తులు తండ్రిని క్వశ్చన్ చేస్తున్నారు. అతన్ని ఎదుగుతున్నప్పుడు అతన్ని తీసేయమని చెప్పేసి, చంపమని చెప్పేసి అతన్ని అడుగుతూ ఉన్నారు. కానీ అతనికి తెలుసు ఈ రహస్యం యెషయాకి నిజాబెత్కి తప్ప ఎవరికి తెలియదు అక్కడ. కాబట్టి ఆయన వీళ్ళని సముదాయించి ఏం చేశాడంటే, వాళ్ళకు కొన్ని గొర్రెలు ఇచ్చి అరణ్యానికో లేకపోతే ఫారెస్ట్కో పంపించారు. ఉద్దేశం ఏంటంటే, మాకు మంచి పేరు రావట్లేదు సమాజంలో, వీళ్ళుంటే ఖచ్చితంగా మమ్మల్ని ఈ విధంగా అనుకుంటారు కాబట్టి అతను ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదు, ఎక్స్కమ్యూనికేట్ చేయండి, అవుట్కాస్ట్ చేసేయండి, ఇతనికి ఏ అర్హతలు ఇవ్వద్దు, కుటుంబ విషయాల్లో ఎటువంటి చర్చలు చేయడానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం లేకుండా ఆయన్ని పంపించేయటం జరిగింది. ఆ సందర్భంలో ఈయన వచ్చాడు, సమూయేలు గారు వచ్చి, నీ 8వ కుమారుడు ఎక్కడా, నీ కుమారుడు ఎక్కడ అన్నప్పుడు ఇంత స్టోరీ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా ప్రజెంట్ చేయలేకపోయాడు. ఇమీడియట్గా ప్రజెంట్ చేయలేక ఇదంతా చెప్పిన తర్వాత అప్పుడు ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మరి దావీదు నీ దేవుడు ఎందుకున్నాడు, నేను ఏమన్నాడు అక్కడ, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పినప్పుడు ఒక్కసారి మనం
మీరెవరు పుస్తకాలు చూడొద్దు, బైబిల్ చూడొద్దు. మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుంచి 29 వరకు ఒక వ్యవసాయదారుడు విత్తనాలు వేసి వ్యవసాయం చేస్తూ రాత్రి మగళ్ళు అక్కడ ఉండి ఆ పంట చేతికి వచ్చినప్పుడు అతనికి తెలియదు పంట ఎలా పెరిగింది, ఎలా కోతకు వచ్చింది అనేది తెలియదు. ఉన్నాడు, రోజు వస్తున్నాడు, పడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, లెగుస్తున్నాడు, పడుకుంటున్నాడు, లెగుస్తున్నాడు. కానీ ఆ పంట ఏ విధంగా పెరిగిందో తనకి తెలియదు. తెలియకుండా పెరిగి హార్వెస్ట్ అంటే పంట కోతకు వచ్చినప్పుడు ఆ కోత సమయంలో కొడవలి ఆ పంట మీద పెట్టాడు. అదే సమయంలో యేసు యెహోవా దేవుడు కూడా మరి దావీదుని కమ్యూనిటీకి తెలియదు, సమాజం తెలియదు, తల్లిదండ్రులు తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులు త్రోసేశారు, తల్లిదండ్రులు పక్కకి నెట్టేశారు. అది మన ఏదంటే బహిష్కరణ, అంటే ఎక్స్కమ్యూనికేట్ చేశారు. ఎటువంటి రైట్స్ లేవు, కుటుంబంలో ఎటువంటి రైట్స్ కానీ ఎటువంటి మాట్లాడటానికి హక్కు లేకుండా పశువులనిచ్చి పంపించేశారు. ఆ పశువులు ఇచ్చినప్పుడు ఆయన ఒంటరి జీవితాన్ని గడిపాడు. ఒంటరి జీవితం అంటే ఎటువంటిదో మీ అందరికీ తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు అనేక రకమైన ఆలోచనలు వస్తాయి. సూసైడ్లు చేసుకుంటాం, సైకోగా తయారవుతాం, మాకెందుకు ఇచ్చిందంటాం. మన క్యారెక్టర్లో చాలా షేడ్స్, మార్పులు వస్తూ ఉంటాయి. సరైన క్యారెక్టర్, ఒక పర్సనాలిటీగా ఎదగలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడంటే, ఆ పరిస్థితులు ఉన్నప్పుడు పైన నక్షత్రాలను చూస్తున్నాడు. పైన రాత్రిపూట నక్షత్రాలు, పగటిపూట సూర్యుని చూసి దేవునితోటి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడికి ఆయన ఇచ్చిన జ్ఞానం ఏంటంటే దేవునితోటి మాట్లాడిన ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ టాక్ విత్ గాడ్. దాని మధ్యలో రెవరెన్స్ కానీ, అధ్యక్షులు కానీ, పురోహితులు కానీ ఎవరు ఉండరు. ఇఫ్ యూ వాంట్ టు ప్రే ద గాడ్, యూ కెన్ ట్రై స్ట్రైట్ అవే ప్రే టు ద గాడ్. గాడ్ విల్ లిసన్, డెఫినెట్గా నీ మాట వింటాడు. డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, ఆ ఛానల్ ఉంది నీకు. అట్లానే మరి ఏ ఇతర దానికి వెళ్లకుండా తనకు జరిగిన దానికి, ఒంటరితనంలో జరిగిన దానికి దేవునితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? దావీదు భక్తుడు. ఆయన దేవునితోటి మాట్లాడుతా, దేవునితోటి సన్నిహితంగా ఉంటా, మరి ఆ యొక్క మంచి క్వాలిటీ, విధేయత, అదేవిధంగా ఇంటిగ్రిటీ, యథార్థత నేర్చుకున్నాడు. నమ్రత, ఈ 3 గుణాలు నేర్చుకుంటా ఉన్నాడు. ఈ 3 గుణాలు నేర్చుకుంటా మరి మందన కాస్తా ఉన్నాడు. అది కూడా చెప్పాడు అనమాట. గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఈజ్ టేమింగ్, ఈజ్ కీపింగ్ ద షెపర్డ్స్ అండ్ షీప్స్. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కావాలి అని చెప్పేసి ఆ మాట ఆయన మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉందంటే, ఆయన పరిస్థితి ఏంటంటే, ఒక్కసారి మీరు చూడండి, తల్లి వీడిచినా తండ్రి వీడిచినా నేను విడవను అన్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చూడండి. మదర్ అండ్ ఫాదర్ మే ఫోర్సేకెన్, ఐ విల్ నాట్ ఫోర్సేకెన్, ఐ విల్ టేక్ ఇన్ టు మై హోమ్. నా ఓడిలో నేను తేర తీసుకుంటానని చెప్పారా? అట్లానే 69 8వ అధ్యాయం చూడండి ఒకసారి, 8వ వచనం చూడండి. తల్లి కన్న తర్వాత ఆ 7గురిని కంది, ఏన్ని కంది. ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ ఏం చెప్తున్నాడమ్మా, నా సహోదరులకు అన్యుడనైతిని, ఐఎమ్ ఏ పేగన్ టు మై బ్రదర్స్. నేను అన్యుడైన నా అన్నదమ్ములకి. అలానే ఇంకో మాట ఏం రాసింది అక్కడ, నా తల్లి కుమారులకు పరుడనైతే, ఆమె ఏలియన్ అంటే విదేశీయుడనైతిని. అంటే ఒకే తల్లి కన్నా వాళ్ళకి 7గురిని ఏ విధంగా ఆయన ట్రీట్ చేస్తున్నారు, తతిమ వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, మరి ఈ విధంగా మరి ట్రీట్ చేస్తుంది. మరి నేను మరి నా తల్లి కుమారుడనైతే అంటే అంత బాధలో ఉన్నాడు అనమాట. దావీదు అంత బాధలో ఉన్నాడు. మరొకటి 22వ అధ్యాయం 10వ వచనం చూడండి, కీర్తనలోనే. చూసేవా, గర్భవాసినైన మొదలుకొని నా ఆధారము నీవే, నా దేవుడు నువ్వే. అంటే కన్నప్పుడు నేను నా తల్లి కన్నప్పటి నుంచి నాకు దేవుడువు నువ్వే. అంటే ఎంత ఆధారపడ్డాడో దావీదు భక్తుడు. మీరు ఒక్కసారి వాళ్ళు ఎంత తరమపడ్డాడో. మరి ఈ పరిస్థితుల్లో మరి మందన కాచుకునేటప్పుడు మరి ఆ సింహాలు వచ్చినాయి, పైకి ఎలుగుబంట్లు వచ్చినాయి, వాటిని చీల్చే శక్తి దేవుడిచ్చాడు. అందుకని ఇందాక చెప్పాను, ఇది సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఆ కార్యం అక్కడ జరుగుతూ ఉన్నది. అటువంటి వాడిని పిలిచాడు దేవుడు. పరిశుద్ధాత్మ ఆయన మీద ఉంది. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యు ఆర్ మై సన్, ఏమన్నా చూడండి ఒకసారి చదవండి. యు ఆర్ మై బిలౌడ్ సన్, యు ఆర్ మై బిలౌడ్ సన్, విత్ హిమ్ ఐ విల్ బి వెల్ ప్లీజ్డ్. నేను ఈయనందు ఆనందించుతున్నాను. అంటే పరిశుద్ధాత్మ చూడండి, అక్కడ ఆయన యెహోవా యేసుక్రీస్తు మీద వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చిందో, ఇక్కడ పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చింది.
దావీదు మీదకి వచ్చినప్పుడు ఆయన ఇన్ని కష్టాలు అనుభవిస్తా, ఇన్ని నష్టాలు అనుభవిస్తా, ఎంతో దేవునితో ప్రార్థన చేస్తా, మరి ఒక్కొక్కసారి చనిపోవాలనుకునే పరిస్థితులు కూడా వచ్చినా కానీ మరి ఇంటికి పిలిపించి అన్నదమ్ములు విషం పెట్టి చంపాలనుకున్నారు. ప్రతి నిత్యం కూడా ఆయన వెంటబడుతున్నారు. ఈరోజు ఒక చిన్న ఉపమానం చెప్తా ఆయన పరిస్థితుల గురించి. ఒక ఆస్ట్రేలియా దగ్గర న్యూ హ్యాబ్రిటీస్ క్రిస్మస్ ఐలాండ్స్ అని ఉన్నాయి ఆస్ట్రేలియా దగ్గర. ఈ ఆస్ట్రేలియాలో ఐలాండ్స్ అనమాట. అక్కడ ఒక ఫిష్ దొరుకుతుంది. ఆ ఫిష్ ఏంటంటే సాల్మన్ ఫిష్ అంటారు మన దగ్గర. చాలా రుచి అయింది. అసలు ఆ ఫిష్ తినాలని అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. దానికి చాలా విలువ ఉంది. అటువంటి ఫిష్ని మరి ఆయన వ్యాపారం చేయడానికి మనం రొయ్యల చెరువులు ఏ విధంగా వేసి దాన్ని కల్చర్ చేసి దానికి ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి ఏ విధంగా తయారు చేస్తారో, ఇంత వాల్యూ ఉన్న ఫిష్ని నేను వ్యాపారం చేయొచ్చు అని చెప్పేసి ఆ వ్యాపారం కోసమని ఆయన ఏం చేశాడంటే ఆ సముద్రంలోనే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఈ చేపలన్నింటినీ తీసుకొచ్చి అక్కడ వేయటం జరిగింది. వేసిన తర్వాత కొంతకాలానికి 6 నెలలకో 3 నెలలకో పంట చేతికి వచ్చింది. దీనికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. సాల్మన్ ఫిష్ అంటే పెద్ద ఫిష్ కాబట్టి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి అందరూ కొనడానికి ఎగబడ్డారు. సో ఆ పంట మొదటి పంట వచ్చినప్పుడు ఆ పంట చేతికి వచ్చి అమ్మినప్పుడు అతను ఎంతైతే డబ్బులు పెట్టాడో, ఆయన ఎన్ని కోట్లయితే పెట్టాడో మొదటి పంటలోనే ఆ పంట చేతికి వచ్చేసింది. చేతికి వచ్చిన తర్వాత ఆ పంటను చూసి ఆయన ఆశ్చర్యపోయి, ఇంత డబ్బు వచ్చింది, ఇక ఈ పంటని రెండో పంట వేద్దాం, దీనికి డబల్ వస్తుందని చెప్పేసి ఆ పంటను వేయటం ప్రారంభించాడు. మళ్ళీ 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత పంట చేతికి వచ్చింది. పంట చేతికి రాగానే ఆ పంటను మార్కెట్లోకి పంపించాడు. మార్కెట్లోకి పంపించగానే ఒక్కడ కూడా కొంటలా. ఇదేంది విచిత్రంగా ఉంది, నిన్నటిదాకా అంత కొన్నారే, ఈరోజు ఎందుకు కొంటలేదు? అంత రుచిగల చేప ఉంది, నేను ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి సముద్రంలో ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని ఏర్పాటు చేశానంటే ఏం చేయాలో అర్థం కాల. కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంటే లాభం వచ్చినా కానీ ఇంకా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ లాభం రాలేదు కాబట్టి ఏమి చేయాలి, దీని మీద ఇంత డబ్బు వచ్చిందని చెప్పేసి అడిగి ఎట్లా చేయాలని సైంటిస్టులను అడిగితే, మనం సైంటిస్టులు రీసెర్చ్ చేద్దాం, రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్లో రిపోర్ట్ని బట్టి దీన్ని ఏందో తెలుద్దామని చెప్పేసి సైంటిస్టులను పిలిపించి దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఇది రీసెర్చ్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా ఈ చేప సముద్రంలో ఉన్నప్పుడు ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది, ఇది చాలా చక్కగా అందంగా ఉంటుంది, దీన్ని తినాలని ప్రతి చేప వెంటబడుతూ ఉంటుంది. ప్రతి చేప వెంటబడినప్పుడు ఆ స్కిల్ఫుల్గా నేర్పుగా తప్పించుకొని తన ఆహారం సంపాదించుకుంటూ ప్రతిరోజు కూడా యుద్ధం చేస్తూ ప్రతిరోజు కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఏ చేప తింటుంది, ఎట్లా తింటుంది అనే భయంతో మెలకువగా ఉండి అన్నీ నేర్చుకొని మరి తన జీవనం సాగిస్తూ ఆ రుచికి వస్తుంది. అందుకనే దానికి రంగు, రుచి, వాసన వేరు. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి జాగ్రత్తగా పెడితే అది పరిగెత్తలేదు, దాన్ని అంటబడేవాళ్ళు లేరు, దాని పైకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందుకనే అది ఏమైంది, షీ లాస్ట్ హర్ టేస్ట్ పోయింది, అందం పోయింది, రుచి పోయింది, అన్నీ పోయినాయి, వాసన పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ అదే అంటున్నప్పుడు దావీదు విషయంలో కూడా ఎంత ఎంటబడుతున్నారో, ఎంత అన్నదమ్ములు కానీ శత్రువులు కానీ వీళ్ళందరూ వెంటబడతా ఉంటే ఆ వెంటబడేటప్పుడు ఆయన దేవుని తోడున్నాడు కాబట్టి ఈ మెలుగులని నేర్చుకొని మరి రాజు కొలువుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ పరిస్థితుల్లో దావీదు ఎంత నేర్పుగా ఉన్నాడో మీరు ఆలోచించండి. ఎన్ని కష్టాలు, ఆ చేప తినడానికి ఏ విధంగా అంటే నేను ఉదాహరణ చెప్పాను, ఆ చేపను తినడానికి ఎన్ని చేపలు వెంటబడుతున్నాయో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందో ఒక స్టేజికి రావడానికి. ఆ స్టేజికి దేవుడు మరి దావీదును కూడా ఆ విధంగా వెంటబడ్డారు. మరి ఆ విధంగా వెంటబడినప్పుడు ఆయన క్యారెక్టర్ని లూజ్ కాలా, ఆయన అవిధేయత చూపించలా, ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 23వ దావీదు కీర్తన కూడా ఎదే రాశాడు, పచ్చిక ఆయన రాశాడు 23వ దావీదు కీర్తనలో, యెహోవా నాకు కలుగుదు, నాకు లేమి లేదని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి అంతటి రచన రాటి, ఎందుకంటే దేవునితో ఉన్నాడు కాబట్టి ఆయన శోభానుభవంతో స్వానుభవంతో ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు. అవన్నీ కూడా అనుభవపూర్వకమైన కీర్తనలు. ఒక్కొక్క కీర్తన మీరు చదువుతూ ఉంటే నిజంగా మనసు పెట్టి చదివితే ఎన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయో, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అది మనం అన్వయించుకుంటే మనకు ఎలా ఉంటుందో అది కూడా మనకు ఆలోచన చేసుకోవాలి. అట్లానే మనం కూడా విధేయతగా ఉండి, అవిధేయత లేకుండా ఇంటిగ్రిటీగా ఉండి, యథార్థతగా ఉండి, నమ్రతగా ఉంటే నన్ను కూడా దేవుడు కోరుకుంటాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి వాళ్ళకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ భూమిలో పుట్టిన ప్రతి వాళ్ళకు కూడా స్పెషాలిటీ ఉంటుంది. ఏ స్పెషాలిటీ లేకుండా, ఏ ప్రత్యేకమైన క్వాలిటీ లేకుండా ఉండదు. అది మనం ఉపయోగించుకోలేము. వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై అవర్ ఓన్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్స్. మన దానిలో ఉన్న స్కిల్స్ని కానీ మన దానిలో ఉన్న అభివృద్ధి ఏమవుతుందో అది మనం ఐడెంటిఫై చేయలేం. ఎంతసేపటికి ఎదుటివాడి చెక్కల ఏ నెక్కన ఉంది, ఏ కంటిలో ఏ నలుస్తుందో అవి చూస్తాం, కానీ మన కంటిలో ఉన్న దూలాన్ని మాత్రం మనం చూసుకోలేం. కాబట్టి ఆయన ఆ పరిస్థితుల్లో మరి యెహోవా దేవుడు తీసుకొచ్చి మరి ఇక్కడ
అభిషేకం చేశాడు. ఎవరి ముందు అభిషేకం చేశాడు? కుటుంబ సభ్యుల ముందు. నీ ముందు నా ముందు కాదు, కుటుంబ సభ్యుల ముందు చేశాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఆయన అభిషేకం వచ్చిన తర్వాత ఆయన ఖాళీగా ఉండలా. ఆయన దేవుడు అభిషేకం ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆయన సంతోషంగా ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టలా. ఆయన రాజకొలువులో ఏ విధంగా ఉండాలో నేర్పించడానికి, అందుకని అంటాడు దేవుడిది ఇచ్చింది. చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే దావీదుని పంపించేసాము, దావీదుని పంపిస్తే అతనికి శిక్ష, ఈ జంతువులు తినేస్తాయి, ఈ గొర్రెలు కాసుకునేటప్పుడు తినేసేటప్పుడు అట్లా పోతాడని చెప్పేసి అనుకుని అది మనకు శిక్షగా విధించాడు. కానీ దేవుడు అది శిక్ష కాదు, శిక్షణా కాలంగా తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ పీరియడ్. ఇది శిక్షణా కాలం. కాబట్టి ఆ శిక్షణా కాలం లాగా ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ఎందుకు శిక్షణా కాలం తీసుకొచ్చాడంటే ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ యూదా దేశానికి రాజుగా అవడానికి ఒక అభిమానం కావాలా, ఒక అనుభవం కావాలా. దానికి ముందు ప్రిపరేషన్ తయారు చేస్తున్నాడు. అతను రాజకులంలోకి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఏ విధంగా ఉండాలి, రాజులతో ఏ విధంగా వ్యవహరించాలా, ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాలా, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలా, ఇవన్నిటిని గురించి కూడా ఆయన అనుభవపూర్వకంగా ఆయన అనుభవంలో తరిమి తర్వాత సౌలు కూడా ఆయన తరివాడు. వీళ్ళిద్దరికీ చాలా తేడా ఉంది, వీళ్ళిద్దరికీ చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఆయన తప్పులు ఇందాక చెప్పాను, ఆయన ఒమిషన్స్ అండ్ కమిషన్స్, చెయ్యకూడని చేశాడు, చేయవలసినవి చేయలేదు. అట్లానే ఈయన కూడా మరి తప్పు చేశాడు. దావీదు మహారాజు కూడా తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు హీ వాజ్ వార్న్డ్ బై నాతాను చేత వార్న్ చేసిన తర్వాత ఆయన తప్పు తెలుసుకొని అన్కండిషనల్గా, నో ఆప్షన్స్, ఎటువంటి ఆప్షన్స్ లేవు, ఏ ఆప్షన్స్ లేకుండా అన్కండిషనల్గా దేవుని పశ్చాత్తాపం కోరాడు. అదే 51వ దావీదు కీర్తన. 51వ దావీదు ప్రతిరోజు మనం పాడుకుంటూ ఉంటాం. 51వ దావీదు కీర్తనలు ఏం చెప్తున్నాడు ఒకసారి తీయండి. 51వ దావీదు కీర్తన అమ్మా తీయండి, చదవండి ఒకసారి. రైట్ ఆపండి. ఐ నో మై ట్రాన్స్గ్రేషన్స్, నా దోషంలో నాకు తెలుసు. ఐ నో మై ట్రాన్స్గ్రేషన్స్, నా తప్పులు నాకు తెలుసు. పర్జ్యూ మీ విత్ ఏమంటాడు ఇక్కడ, చదవండి. పర్జ్యూ మీ విత్ హిస్సోపు తోటి నన్ను కడగమన్నాడు. ఐ విల్ బి వైటర్ దాన్ ఐ విల్ బి క్లీన్. సో ఐ విల్ బి వైటర్ దాన్ స్నో కంటే, హిమము కంటే మరి నేను దీనిగా ఉంటానని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అలానే ఆయన మనం రోజు పాడుకుంటాం, ఇక్కడ పాడే పాట మనం రోజు మాట్లాడుకుంటాం, శుద్ధ హృదయం అని మాట్లాడుకుంటాం కదా ప్రతిరోజు. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, క్రియేట్ మీ ఇన్ ఎ క్లీన్ హార్ట్, ఓ గాడ్, రెన్యూ మీ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ, cast me not away from your presence, and take not your Holy Spirit from me, restore to me the joy of your salvation. ఇది మన శుద్ధ హృదయం గురించి, నా దగ్గర నుంచి రక్షణ భాగ్యం తీసివేయొద్దు అని చెప్తూ రిపెంట్ అవుతూ ఇంకో మాట అంటాడు, దేవా యూ విల్ నాట్ బి ప్లీజ్డ్ ఇన్ బర్న్ట్ ఆఫరింగ్స్, దహన బలులు నేను కోరలేదు. ఐ విల్ నాట్ డిలైట్ ఇన్ సాక్రిఫైసెస్లో నాకు సంతోషం లేదు. ఎవరైతే విరిగి నలిగిన హృదయం వస్తారో, హూ ఎవర్ కమ్ ఫార్వర్డ్ విత్ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్ ఐ విల్ డిస్పైజ్. అంటే నేను ఐ విల్ నాట్ డిస్పైజ్, వాళ్ళని త్రోసివేయను. అంటే మీ ఇందాక చెప్పినట్టుగా మరి సౌలు అక్కడ ఏం చేశాడు, బలమైనవి ఏదైతే వద్దన్నాడో ఆ బలమైనవి తీసుకొచ్చి, ఫ్యాట్ని తీసుకొచ్చి, సమర్పణని తీసుకొస్తే, నీ దహనబలు నీవు బలిసిన లేక కొవ్వు పట్టిన జంతువుల్లో నేను ఐఎమ్ నాట్ బి ప్లీజ్డ్, నేను సంతోషపడను. నేను సంతోషపడేది నీ హృదయం వెలిగిన హృదయం కావాలా. అటువంటి హృదయం ఎవరైతే ఉంటారో మరి అటువంటి హృదయంతో నేను మాట్లాడతాను అని చెప్పాడు. అందువలన దావీదు అన్కండిషనల్గా, ఆయనేమో సాకులు వెతికాడు. నేను ఎందుకు ఎతికాను, ఎందుకు తీసుకొచ్చి వీటన్నిటిని దేవునికి బలి ఇవ్వటానికే కదా, ఈ ఫ్యాట్ని అన్నీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు కదా అన్నాడు. దేవుడు ఇట్లాంటి యాక్సెప్ట్ చేస్తాడా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయంలో కల్మషం లేకుండా, బ్రోకెన్ హార్ట్ అంటే విరిగిన హృదయం, కంట్రైట్ హార్ట్ విరిగి నలిగిన హృదయం నేను కావాలని అడుగుతాడు. అటువంటి హృదయంతో వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీతోటి మాట్లాడతాడు. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు దావీదు తన తప్పు తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే మరి దేవునితో సమాధాన పడ్డాడు. మరి ఒక్క గొర్రె పోతే సింహంతో ఫైట్ చేయగలరా? ఒక గొర్రె కోసం సింహంతో ఫైట్ చేశాడు కదా. ఒకటే గొర్రె కోసం వచ్చింది అది, ఆ గొర్రెని తీసుకెళ్తానికి. ఆ గొర్రె ఒక్కదాని కోసం సింహాన్ని చీల్చాడు. అలానే ఏం చేశాడు, ఎలుకబండిని చీల్చాడు.
అలానే మన లోకరక్షకుడైన ఏ ఒక్కళ్ళు కూడా నశించడానికి వీలేదు, ప్రతి వాళ్ళు కూడా నశించిపోయిన వాడిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఏ ఒక్కళ్ళు కూడా నశించడానికి వీలేదు కాబట్టి ఖచ్చితంగా నేను రక్షిస్తాననే ఆలోచనతో యేసుక్రీస్తు గారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన గొర్రెని సాదృశ్యంగా చూపిస్తే ఇక్కడ ఆత్మల సాదృశ్యంగా చూపించాడు. ఈ విధంగా మరి దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క దీన్ని పట్టుకొని యెహోవా దేవుడిచ్చిన దీని ఆజ్ఞని మరి దావీదు భక్తుడు చేశాడు కాబట్టి దావీదు రాజుగా మరి ఆయన చేశాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు కూడా చేశాడు. అంటే అక్కడ మరి నేను ఇందాక చెప్తున్నాను, మన న్యాయవాధిపతులు చేసేటప్పుడు ఇందాక చెప్పాను, అది మతపాదులు చేసేది. ఇప్పుడు ఇరాన్ ఉంది కదా, ఇరాన్లో ఉన్నది ఏంటంటే అది థియోక్రటిక్ గవర్నమెంట్, అంటే మత ఛాందసవాదులు చేసే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి మోనార్క్ రాచరికాన్ని తీసుకొచ్చాడు. ఎవరు? యెహోవా దేవుడు, అంటే మన సౌలు తోటి. అట్లా రాచరికంలో ఉండే రాచరికం చూడకుండా దేవునితోటి కలిసి నడిచాడు కాబట్టి బెనెవలెంట్ డిక్టేటర్, బెనెవలెంట్ కింగ్ ఆఫ్ యూదా, అంటే ప్రజల క్షేమం కోరిన, దేవుని భయంతో ప్రజల క్షేమం కోరిన బెనెవలెంట్ కింగ్ ఆఫ్ యూదా, అంటే ప్రజల క్షేమం కోరిన రాజు ఎవరైనా ఉన్నారంటే దావీదు మహారాజు. అటువంటి మహారాజు మరి మనకి ఈరోజు సాదృశ్యంగా నిలబడ్డాడు. మరి ఇదే మన ఫిలిప్పీ గ్రంథంకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఈయనే, నేను ఏమన్నాడు ఇందాక అక్కడ మనకు రాసిన మాట, దావీదు గురించి ఏం చెప్పాడు? నేను కోరుకున్నవాడు ఇతడే. అక్కడ యెహోవా దేవుడు మీకు ఏమొచ్చింది? ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్ విత్ యు ఆర్ మై బిలౌడ్ సన్ అని చెప్పేశాడు యెహోవా యేసుక్రీస్తుని. ఇక్కడ పౌలు గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకిచ్చిన వాక్యంలో పౌలు కూడా ఉన్నాడు కాబట్టి. పౌలు నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు యొక్క బోధనల్ని వ్యతిరేకించి తర్వాత ఆయన భక్తుడిగా మారిన తర్వాత ఈ వాక్యాన్ని ఏం చేశాడంటే, ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ని ఏం చేశాడు? ఈ సెల్ ఫోన్ చూడండి ఒక్కసారి తీస్తే, కేసు తీస్తే చూడండి, ఈ కేసు ఇట్లా ఉంది. ఈ కేసు ఏముందంటే దేవుని వాక్యాన్ని మోల్డ్ చేసి గ్రీక్ కల్చర్లోకి, గ్రీక్ విధానంలోకి, ఎందుకంటే ఆనాడు ప్రాంతం అంతా కూడా గ్రీకు మాట్లాడే విధానం ఉంది. ఈరోజు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా, ఆనాడున్న ప్రపంచంలో గ్రీకు మాట్లాడటం కామన్ లాంగ్వేజ్. సో ఆ కామన్ లాంగ్వేజ్ ప్రజెంట్ చేయడానికి ఆయన యేసుక్రీస్తు యొక్క బోధనల్ని మోల్డ్ చేసి ఈ సెల్ ఫోన్లు ఏ విధంగా పెట్టి సెట్ చేస్తే ఏ విధంగా భద్రతగా ఉందో ఆ విధంగా భద్రతగా తీసుకొచ్చి మోడర్నైజ్ చేసి ఆయన మిషనరీ ప్రయాణాల్లో అనేక మందికి కూడా మరి ఆ దేవుని వాక్యాన్ని విస్తరించడం జరిగింది. ఈ విస్తరించే భాగంలో మరి ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు. మరి ముఖ్యంగా ఫిలిప్పీ సంఘం గురించి ఎందుకు ఇచ్చారంటే, ఫిలిప్పీ సంఘాన్ని ఆయన చాలా ప్రేమించాడు. ఫిలిప్పీ సంఘాన్ని ఎందుకు ప్రేమించాడంటే, ఆయన రెండో మిషనరీ జర్నీకి వెళ్ళినప్పుడు మాసిడోనియా ప్రాంతంలో ఉన్నది, అది గ్రీక్ ప్రాంతమైన రోమన్ పరిపాలనలో ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో అనేకమైన దేవుళ్ళు ఉన్నారు, గ్రీకు దేవుళ్ళు ఉన్నారు, రోమా దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రెండు దేవుళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి మనం యేసుక్రీస్తుని ప్రజెంట్ చేయాలని చెప్పేసి కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి ఈ ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే ఎప్రఫోది ద్వారా వాళ్ళకి ఏం చేసింది? సహాయాన్ని పంపించింది. అంటే భక్తులకి, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి సంఘం సహాయం చేయటం అనేది ఒక రోల్ మోడల్గా చూపించడం జరిగింది. క్రైస్తవులు ఐక్యత కావాలి, క్రీస్తులో ఉంటే ఐక్యత ఉంటుంది. కాబట్టి ఐక్యత ఉన్నప్పుడు మనం సంఘంలోకి వెళ్ళి మనం పరిచయం చేయాలంటే దేవుని పరిచయం చేయాలి. ఆ పరిచయం చేసేటప్పుడు ఆయన అనేక కష్టాలు పడ్డాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందుల్లో మరి దేవుని యొక్క సువార్తని ఒకసారి 4:7 వచనం చూడండి. ఫిలిప్పీలు మొదటి అది బంధకములు అంటే ఎన్ని కష్టాలు ఉన్నాయంటే, భయంకరమైన కష్టాలు ఉన్నాయి. సువార్త సేవ చేస్తుంటే, క్రీస్తుని పరిచయం చేస్తూ ఉంటే, క్రీస్తు సువార్తను గుడ్ న్యూస్ని అందిస్తూ ఉంటే అక్కడ పడని వాళ్ళు ఒక్కసారి మరి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూడండి. 18వ వచనంలో ఆపేసించాలి. ఎపిక్యూరియన్స్, స్టోయిక్స్, హెలినాస్టిక్ పీపుల్, ఏథెన్స్లో ఉన్న ఇంకా రకరకాల ప్రజలు ఉన్నారు. చాలా సమయం పడితే టైం లేదు మనకి. కాబట్టి ఇన్ని 4 రకాల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు నేను వాక్యం చెప్పిన 4 రకాల ప్రజలు ఉంటారు. ఈ 4 రకాల ప్రజలు 4 రకాలుగా రిసీవ్ చేసుకుంటారు. నేను చెప్పింది కరెక్ట్ అని అనుకోరు. అట్లనే ఈ 4 రకాల ప్రజలు ఉన్నారు. ఈ 4 రకాల ప్రజలు అంటే ఇది బైబిల్లో రాయలేదు, కానీ ఒక వ్యాఖ్యానంలో ఏం చెప్పాడంటే, పౌలు ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ
ఏ సభ సభ ఒకటి ఉంది చూడండి, ఆ సభ పేరు ఒకసారి చెప్పండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 18వ వచనం చూడండి. అదొక సభ ఉంది, అరియోపకే సభ. ఆ సభకి తీసుకెళ్ళారు. ఇది ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయలేదు, కానీ ఆ సభ ఏంటంటే, ఆ సభకి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా ధైర్యం చేయాలి ఆ సభకి వెళ్ళాలంటే. ఆ సభలో ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ సభలో మాట్లాడేటప్పుడు పక్కన విషయం పెడతారు. ఈ 4 సభ్యులకి ఎవరికైనా సాటిస్ఫై కాకపోతే ఆ విషయం దాకా చచ్చిపోవాలి. సోక్రటీస్ ఆ విధంగా చచ్చిపోయాడు. ఆ సభకి ఈయన వెళ్ళాడు, వీళ్ళు తీసుకెళ్ళారు ఈయన్ని. అప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత అందరూ యాక్సెప్ట్ అయిన తర్వాత ఆయన ఒక మాట ఒకసారి నేను అనుకుంటున్నాను, బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం. 21 ఫిలిప్పీ గ్రంథం 21 బ్రతుకుట క్రీస్తే ఫర్ మీ ఈజ్ ఎ క్రైస్ట్ బట్ డెత్ ఈజ్ గెయిన్. అంటే చనిపోవటం నాకు లాభం అన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈయన ఆఖరికి గాస్పుల్ ఇస్ టు సేవ్ ది మ్యాన్ కైండ్. ఈ సువార్త ప్రపంచంలో ఉన్న మానవులందరినీ సేవ్ చేయడానికి మనకి వచ్చింది. ఎవ్రీ కరప్టెడ్ హార్ట్ కెన్ బి సేవ్డ్ త్రూ గాస్పల్. ప్రతి మలినమైన హృదయాన్ని కూడా మాట్లాడి ప్రతి హృదయాన్ని కూడా మలిచి శుభ్రం చేసే శక్తి గాస్పల్కి ఉంది. కాబట్టి ఇటువంటి గాస్పల్ని మరి పౌలు భక్తుడు మనకి ఈ రకంగా అందించినందువలన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవత్వం వెళ్ళింది. కానీ అక్కడ దావీదు ఏ విధంగా తను సాక్రిఫైస్ చేసి ఒక్క గొర్రె కోసం సింహాన్ని ఎదిరించి ప్రాణాలు పెట్టాడు, అట్లానే నీ కోసం నా కోసం యెహోవా యేసుక్రీస్తు ఈ షెడ్ హిస్ బ్లడ్ అండ్ కల్వరీ క్రాస్ టు సేవ్ అవర్ సిన్స్. ఆయన పాపాలను ఆయన క్షమించుకున్నాడు. ఆయన పాపాలను క్షమించమని ఆయన అడిగాడు. కానీ ఏ దోషం లేని నిందారహితుడైన యేసుక్రీస్తు నీ పాపం కోసం నా పాపం కోసం ఆయన శిలువ యాగం చేసి రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మీరు కలగబడితే తప్ప మీరు క్షమాపణ రాదు, మీరు రక్షణ రాదు అని చెప్పి అందుకనే ఒక మాట అంటాడు, నశించేది క్రీస్తు శిలువ నశించు వారికి వెరితనంగా ఉన్ను, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. దిస్ ఇస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. అంత శక్తి ఉంది. కాబట్టి మరి ఈరోజు టైం కూడా అయిపోయింది. చాలా పెద్ద వాక్యం ఇది, కాబట్టి టైం కూడా పాస్టర్ గారు చెప్పాడు 5 నిమిషాల ముందే పూర్తి చేయమన్నాడు. సో ఐ కంక్లూడ్ బై స్పీచ్. నువ్వు నేను కూడా ఈ మండల కాలంలో మరి మనం తగ్గించుకొని క్రీస్తుకు సమీపంగా, సిలువుకు సమీపంగా ఎవరైతే వస్తారో ఖచ్చితంగా నువ్వు నేను కూడా ఈ యొక్క ప్రమోషన్ ఆఫ్ అంటే ప్రాపగండా చేయటానికి, ప్రొక్లైమ్ చేయటానికి నువ్వు నేను ఒక కమిషన్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు నేను కూడా అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తని అందించి ఏ ఒక్కళ్ళు కూడా నశించడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నశించి మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు నేను కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి, పెద్దలకి, మరి ముఖ్యంగా నా వాక్యం మరి ఎట్లా ఉందో నాకైతే తెలియదు, కానీ మీ అందరూ కూడా మీరు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.